నేడు సీఎం రేవంత్ రెడ్డి హస్తినాకైతే వెళ్లనున్నారు. ఇక ఈ నెల 10న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ అలాగే మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హస్తినాకి వెళ్లనున్నారు. ఇక ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులకు నేతల మధ్య తీవ్ర పోటీ అయితే నెలకొంది. ఇక ఇప్పటికే ఆశాబాహులు లాబింగ్ కోసం ఢిల్లీకి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలవనున్నట్లు సమాచారం. అనంతరం ఏఐసీసీ పెద్దలను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక తుది జాబితాపై కసరత్తు చేయనున్నారు. అదేవిధంగా కేబినెట్ విస్తరణతో పాటుగా పార్టీలో కీలక పదవులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, కేబినెట్ విస్తరణతో పాటు పార్టీలో కూడా కీలక పదవులపైన నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఢిల్లీ వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహార ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. వీరితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం 4 ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యే కోట తరఫున వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 4 అభ్యర్థులకి కూడా తీవ్ర స్థాయిలో పోటీ అయితే నెలకొంది. అయితే ఎవరిని అభ్యర్థులుగా ఖరారు చేయాలి అనేటువంటి అంశం పైన అయితే మాత్రం ఇప్పటికే ఎన్నో అప్లికేషన్స్ వెల్లువెత్తినప్పటికీ కూడా ఎవరిని ఎంపిక చేయాలి అనేటువంటి దానిపైన అయితే మాత్రం ఇంకా కసరత్తు అయితే తుది అంకానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. దానికి సంబంధించి ఈ రోజు సామాజిక వర్గాల సమీకరణాల పరంగా కూడా ఎస్సీలలో ఎవరికి ఇవ్వాలి, ఓసీలలో ఎవరికి ఇవ్వాలి, బీసీలలో ఎవరికి ఇవ్వాలి, ఎస్టీలలో ఎవరికి ఇవ్వాలి, అదేవిధంగా వామపక్ష సిపిఐ కూడా ఒక స్థానాన్ని ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో మరి అది సాధ్యాలు ఏమిటి అనేటువంటి అంశాలపైన వీటన్నిటిపైన అయితే మాత్రం కసరత్తు జరగబోతుంది. సో దీనికి సంబంధించి ఏఐసీసీ పెద్దలందరితో కూడా ఈ రోజు సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఒక తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా 4 ఎమ్మెల్సీ స్థానాలకు 20 మంది పేర్లు అయితే చాలా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ 20 మందిలో కూడా వారికి ఉన్నటువంటి బలాబలాలు, సాధ్యాలు ఏంటి అనేటువంటి అంశాలు చూసి వారు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఎంత లాయల్ గా పనిచేశారు అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని 4 అభ్యర్థుల యొక్క జాబితాను అయితే మాత్రం తుది జాబితాను ఈ రోజు అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం లేకపోయినా కానీ వారికి సంబంధించి వారికి ఫోన్ ద్వారా అయితే మాత్రం సమాచారం ఏఐసీసీ పెద్దల నుంచి ఇటు కాంగ్రెస్ పెద్దల నుంచి వెళ్ళబోతుంది అన్నట్లుగా మనం తెలుస్తున్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.